వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీలి మీట్ పెట్టుకుని చెప్పకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు. వాటిలో రెండు తీసుకుంటే ఈవీఎంలు అంటాడు, ప్రతిపక్ష హోదా అంటాడు. ఈవీఎం అనే ఈ పెద్ద మనిషి నిన్న కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ఉపరాష్ట్రపతికి ఓటేసి వచ్చాడు సిగ్గు లేకుండా. ఇక్కడికి వచ్చి ఈవీఎం అంటాడు. ఇక ప్రతిపక్ష హోదా అంటాడు. ప్రతిపక్షం వద్దురా బాబు అని చెప్పి ప్రజలు తిరస్కరించి 11 కుదేలు చేస్తే ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాడతాడంట, మాట్లాడతాడంట. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఎంతసేపు మాట్లాడొచ్చే అవకాశం ఉంది. అలా మాట్లాడకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం కోసమే ప్రతిపక్షం అంటూ మెలిగిపెట్టి కాలక్షేపం చేస్తున్నాడు. ఈ రెండు విషయాల మీద సమగ్రంగా మనకు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి వారిని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈవీఎం అంటాడు, ప్రతిపక్ష హోదా అంటాడు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఏం చేయలేకపోతే దోచుకున్నాడు. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా చాలు నువ్వు ఎమ్మెల్యేగా నీ కార్యక్రమాలు నిలబెడుతుంది ప్రజలు ఆజ్ఞాపిస్తే అది వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు కదా. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడే గల కారణాలు ఏంటంటారు? ప్రజల్లో ఉన్న నానుడు ఏంటంటే తను చేసిన పాపాలని ఎక్కడ అసెంబ్లీలో ప్రశ్నిస్తారో, తన దోపిడీని ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతోనే అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇవన్నీ కాకమ్మ కౌరులు చెప్తున్నాడు అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి అని కానీ, లేకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడని కానీ, ఇప్పటికీ కూడా ఒక 11 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి శాసనసభాపక్ష నాయకుడని కానీ అనిపించట్లేదండి. ఒక పసితనంతో మాట్లాడతారు, లేకపోతే అపరిపక్వతతో మాట్లాడతారు. ఒక గ్రామ ప్రాంతాల్లో చిల్లరగా మాట్లాడే ఒక సగటు గ్రామీణుడి కన్నా కూడా, ఒక నిరక్షరాస్యుడి కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా కొంత బెటర్. అదే అన్న, వాళ్ళకన్నా వికలాంగుడు మాట్లాడినట్టు. ఇప్పుడు గతంలో మీరు అన్నట్టు లండన్లో మాత్రలు వేసుకుని వస్తున్నాడు అంటున్నారు కదా. ఈ మధ్యలో మరి లండన్ నుంచి మాత్రలు రాపోవటం వలన ఉన్న ఆయన ఆరోగ్యం సహకరించట్లేదో అర్థం కావట్లేదు. చాలా మీరు అన్నట్టు ఒక మానసిక వికలాంగులు మాట్లాడే విధంగా బ్రేక్ అంటే వాళ్ళు కూడా కొంతవరకు సమగ్రంగా అంటే సమన్వయంతో మాట్లాడతారు. ఈయన మాట్లాడే మాటల్లో ఎక్కడ సమన్వయం కనపట్టలేదు. తర్వాత ఇంకోటి అండి, శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ శాసనసభ వ్యవహారాల నిర్వహణ నిబంధనలకి లోబడి మాత్రమే మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడలేడు, ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడలేడు, హోదా ఉన్నా కూడా, లేకపోతే ఒక మంత్రి కూడా మాట్లాడలేడు. అది ఒక శాసనసభ అంటే ప్రజల సభ. 175 మంది సభ్యులు అక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. అందులో కొందరు మంత్రుల హోదాలో ఉంటారు, కొంతమంది ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఒక ఆయన ఉంటారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ఆయన ఉంటారు, శాసనసభాపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ హోదాకి తగ్గట్టుగా సగిన సమయం ఇస్తారే తప్ప నిరంతరంగా మాట్లాడతామంటే ఎక్కడా కూడా ఇవ్వరు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఎలా ఉందంటే, తిరుమల బాలాజీ సెట్టింగ్ ఇంట్లో వేసుకున్నాడు కదండి. ఆయన అక్కడ కూర్చుని ఎంతసేపు బాలాజీ అంక చూసినా ఆయన్ని నియంత్రించే వాళ్ళు ఉండరు. ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళి బ్రేక్ దర్శనంలో చేసుకుంటున్నప్పుడు కూడా ఒక 5 నిమిషాల తర్వాత అయినా కానీ పక్క జరగమంటారు కదండి. ఎంత ముఖ్యమంత్రినైనా రాష్ట్రపతినైనా కూడా గంటల తరబడి అయితే ఉంచరు కదండి. అట్లాగే ఇప్పుడు ఆయన కోరుతున్న విచిత్రమైన కోరిక ఏంటంటే, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మాత్రమే నేను ప్రజా సమస్యలను అక్కడ ఎప్పుడు మాట్లాడినట్టుగా మాట్లాడగలుగుతాను అంటున్నాడు. అసలు అక్కడ మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నా అర్థవంతమైన మాటలు ఏమైనా ఉన్నాయా? అంతసేపు మాట్లాడినా ఒకటి లేదు, ఏం లేదు. నువ్వు ఇక్కడ ఇట్లా మాట్లాడావు, ఇంత టైము శాసనసభలో ఇవ్వాలని కోరుకోవటం అనేది ఎంత పిచ్చి ఆలోచన అండి. అక్కడ స్పీకర్ ఉంది ఎందుకు? ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా అవసరమైతే ఆయన సమయం కనుక దాటి మాట్లాడుతున్నప్పుడు అయ్యా మంత్రి గారు మళ్ళీ మాట్లాడాల్సి ఉందని కూడా పొలైట్గా సలహా ఇస్తారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా కూడా, క్యాబినెట్ హోదా, దానికి ఒక పరిమితి ఉంటుంది. ముందే చెప్తారు ఇంత పరిమితి లోపల మాట్లాడమని. అంతేగాని ఈయన అది ఇస్తే తప్ప నేను ప్రజా సమస్యలు మాట్లాడను, శాసనసభలోకి వెళ్ళను అంటే ఆడలేక ఓటు మధ్యలో అన్నట్టు అనిపిస్తుంది తప్ప, నిజంగా కనుక ప్రజా సమస్యలను ఎఫెక్టివ్గా చెప్పగలిగిన వ్యక్తి అయితే ఇవాళ నీకు పరిమితి ఏముంది? ప్రెస్ కాన్ఫరెన్స్లో, నీ ఇంట్లో నువ్వు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ కూడా నువ్వేం మాట్లాడావు? అన్నీ కూడా అసంబద్ధమైన మాటలే తప్ప అర్థవంతమైన మాట, ప్రజలకు ఉపయోగపడే మాట, ప్రజలు హర్షించే మాట,
లేకపోతే చట్టాలు అనుమతించే మాట ఒక్కట్లేదు. ఒక రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఎవరు టెండర్లు వేస్తారో ఏంటి, తర్వాత నేనే వస్తాను అంటే రాష్ట్ర ప్రగతికి తను ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని అడ్డంకులు సృష్టించాడో ఇప్పుడు కూడా ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగకుండా బెదిరిస్తున్నాడు. ఆయన మర్చిపోయింది ఏంటంటే సార్, టెండర్లు ఎప్పుడు సబ్సిడీలో జైల్లో వేయరు, ప్రభుత్వ కార్యాలయాలు వేస్తారు, ఓపెన్ బాక్సుల్లో వేస్తారు. అంటే ఈయన జైలుకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అక్కడికి వచ్చి టెండర్లు వేస్తారేమో అడ్డుకుందామని చూస్తున్నాడు. అదే అవకాశం ఎవరని చెప్పండి. అదే అట్లా అసలు ఏమన్నా అర్థం ఉందండి. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు, హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కదా, నువ్వు టెండర్లు ఎవరేస్తారో చూస్తానంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగొద్దు అనేది నీ ఉద్దేశమా? ఇప్పుడు మరి అట్లా అనుకుంటే నీకు వ్యతిరేకంగా 500 ఎన్టీఆర్ క్యాంటీన్, అన్నా క్యాంటీన్లు పెట్టారు. మరి వాటి మీద కూడా మాట్లాడి ఎందుకు పెట్టారు, నేను పగలు కొడతానని ఎందుకు నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు కదా, బెదిరిస్తున్నావు కదా. అన్నా క్యాంటీన్కి ఆయన వ్యతిరేకమే కదా, పెట్టారు కదా. నేను నా అభిష్టానికి వ్యతిరేకంగా నేను తీసేసిన వాటిని మీరు ఎలా పెడతారు, ఆ డబ్బులు ఎందుకు పెడుతున్నారు, పేద ప్రజలకు 5 రూపాయలకి టిఫిన్ ఎందుకు పెడుతున్నారు, 2 పూట్ల భోజనాలు ఎందుకు పెడుతున్నారు, నేను పగలగొట్టి ఇచ్చేస్తానని అంటే, తర్వాత నేను ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేస్తానంటే నేను ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయొద్దని చెప్పింది ఎవరు, అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పింది ఎవరు? అదే అండి, ఎవరు ఆపారు? వెళ్ళమనే కదా చెబుతున్నారు. నేను వెళ్తాను. ఇప్పుడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు గడప దాటట్లేదంటారు చూసారా, ఈ విధంగా బెదిరిస్తున్నాడు అంతే తప్ప నువ్వు వెళ్ళి నువ్వు కార్యకర్తలని లేకపోతే ప్రజల తల్ల మీద కార్లు ఎక్కించడానికి నువ్వు వెళ్ళేది, ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేస్తాననేది. ప్రజల్లోకి ఉద్యమం అంటే ఒక నిబద్ధతతో వెళ్ళు, ఒక క్రమశిక్షణతో వెళ్ళు, క్రమశిక్షణ గల కార్యకర్తలను వెంట పెట్టుకెళ్ళు. అంతేగాని కిరాయి గుండాలని ఎమ్మడబెట్టుకెళ్ళిపోయి రైతుల మీద వాళ్ళ మిర్చి టిక్కీలు ఎత్తుకుపోవటం, వర్జీనియా పొగాకు చెక్కులు తొక్కేసేయటం, తర్వాత వాళ్ళ ఇవి మామిడికాయలు ట్రక్కుల్ని పైకెత్తేసి పారబోసి రోడ్ల మీద తొక్కి చేయటం, ఇలాంటి అరాచక పనులు చేస్తానికి నువ్వు ప్రజల్లోకి వెళ్ళేది. ఇంకా నేను ప్రజల్లోకి వస్తానని బెదిరిస్తున్నాడు. అంటే నేను వచ్చానంటే మీకు మళ్ళీ సినిమా చూపిస్తానని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇంకోటండి. అయ్యన్న పాత్రుడు గారు, నువ్వు శాసనసభకు రా, నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా నీకు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి తగినంత సమయం నేను ఎంతసేపు ఇస్తానన్నాడు. ఇస్తానన్నప్పుడు ముద్దొచ్చినప్పుడు సంఖ్యకాలు కదండి. సో అప్పుడు వెంటనే కృతజ్ఞతలు చెప్పి అయ్యన్న పాత్రుడు గారు నా తండ్రితో సమానుడు, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చాడు, తప్పకుండా ప్రజల కోసం నేను వస్తాను అని ఉపయోగించుకోవాలి కదా. సార్ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి కారణం అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు. అవును, వాళ్ళిద్దరిని చూస్తే ఫ్యాండిల్ తడిసిపోతాయి. వాళ్ళు ఏం అడుగుతారో ఏం మాట్లాడతారో ప్రశ్న సమానం చెప్పలేమని చెప్పి భయంతో వెళ్ళట్లా. అసలు ఇంకోటి బ్రహ్మం గారు, ఇప్పుడు నేను 79 అంటే 46 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నా. వ్యక్తిగతమైన రాజకీయ నాయకుల మధ్యలో కక్ష అనేది ఉండదండి. విధానాల మీద విమర్శించుకుంటారు, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు, ప్రేమించుకుంటారు, అభిమానించుకుంటారు. ఇదేంటండి, ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారితోనూ, లేకపోతే డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామరాజు గారితోనూ, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడు కీడే కోరతాడు. ఆ మనిషి ఇన్నాళ్ళలో ఉండడు, అన్ని రోజులు ఉండడు. నువ్వెన్నాళ్ళు ఉంటావు? నువ్వేమన్నా శాశ్వతమా? అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన దోపిడీ చేసుకుంటాడు, దొంగతనాలు చేస్తాడు. ఆ దొంగతనాన్ని దోపిడీని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నించడానికి శత్రువులు ఆయనకి. అదే ఇప్పుడు శాసనసభలోకి మీరు వెళ్తే ఆయన గతంలో చేసిన పనులన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఇవాళ ఆయన వెళ్తేనేమో అధికార పక్షాన్ని విమర్శించాలి, ఓకే మంచిదే విమర్శిస్తావు, అప్పుడు నువ్వేం చేసావో కూడా చూపిస్తారన్న భయంతోనే ఆయన అసెంబ్లీని తప్పిస్తూ తిరుగుతున్నాడు తప్ప ధైర్యంగా. ఇప్పుడు షర్మిల గారు కూడా అదే అంది, నీకు 11 స్థానాలు 40% ఓట్లు ఉందని చెబుతున్నావు కదా, ఎందుకు శాసనసభకి వెళ్ళవని అడుగుతుంది కదా ఆమె కూడా, నీ సొంత చెల్లెలు. ఆమెని హేళన చేస్తాడు, నీకు ఓట్లు లేవు సీట్లు లేవు అని. ఆమె ఏమంటుంది, నాకు ఓట్లు సీట్లు లేకపోయినా వాణిని నేను వినిపిస్తున్నా, నువ్వెందుకు రాలేదంటే సమాధానం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల ముందు పూర్తిగా అభాసపాలయ్యాడండి. అసలు ప్రజల్లో ఆయనకి పట్ల విశ్వాసం లేదు, అభిమానం లేదు, ఏకీభావం. ఎట్లా అంటే చూసారా, ఈ అభివృద్ధికి కూడా ఆటంకాలు, మోకాలు అడ్డు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండేమో దోషి తిన్నావు, కనీసం వాళ్ళ అభివృద్ధి పనులు జరగకుండా నువ్వు బెదిరిస్తుంటే నీకు బెదిరింపులకి ఎవడు భయపడతాడు? నీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వ అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎవరు వేయాలంటే ఓట్లు ప్రజలు వేయాలి. ప్రజలు నిర్ణయించుకున్నారు నిన్ను జీవితకాలంలో అవనివ్వని. ఆ ఈవీఎంలు పెట్టినా వేయనివ్వరు నిన్ను, బ్యాలెట్లు పెట్టినా వేయను. ఇప్పుడు అదే చెబుతున్నాడు, పోలీసులనే వాడుతున్నారు రిగ్గింగ్ అని, కేంద్ర బలగాలు రావాలని. కేంద్ర బలగాలు 2019లో కూడా వచ్చినా నువ్వు గెలిచావు కదా, అవును, తర్వాత ఈవీఎంలతోనే గెలిచావు కదా.
మీరు ఇంతకుముందు అన్నారు మరి ఈవీఎంలతో అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం అభ్యర్థికి నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు అని మీరు అడిగిన దానికి సమాధానం ఏముంది మరి ఆయన దగ్గర? సమాధానం చెప్పాలిగా. అదే కదా.